మనం గోదావరి పుష్కరాల గురించి విన్నాం, కృష్ణా పుష్కరాల గురించి విన్నాం, అట్లాగే తుంగభద్ర పుష్కరాలు, ప్రాణహిత పుష్కరాలు ఈ రెండింటిని కూడా కొంచెం తక్కువ రేంజ్ లో మనం చేసుకుంటాం. తెలంగాణలో, ఏపీలో ప్రధానంగా జరిగేవి ఈ 4 పుష్కరాలే. కానీ ఇప్పుడు కొత్తగా సరస్వతీ నది పుష్కరాలని తెచ్చిపెట్టారు. అసలు ఎక్కడో ఉత్తర భారతదేశంలో ప్రవహించే సరస్వతీ నదిని తీసుకొచ్చి తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించడం ఏంటి? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2015లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. 2 ప్రభుత్వాలు చాలా గ్రాండ్ గా నిర్వహించినాయి. ఏపీ గవర్నమెంట్ ప్రచార యావకి లక్షలాది మంది తరలొచ్చి తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు కూడా. సో ఈ నేపథ్యంలోనే అప్పుడే ఏపీ గవర్నమెంట్ మరో 2 ఏళ్లు ఉండగానే అక్కడ సమీక్షల మీద సమీక్షలు జరుపుతుంది గోదావరి పుష్కరాల గురించి. డబ్బు దగ్గర నుంచి ప్రణాళికలు, అంచనాలు ఇవన్నీ ఆల్రెడీ రచించడం స్టార్ట్ చేశారు అక్కడ అధికారులు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలెక్టరేట్లల్లో ప్రతి 2 నెలలకోసారి ఒక సమీక్ష జరుగుతుంది. ఎందుకంటే లక్షలాది మంది తరలొచ్చే ఈ గోదావరి పుష్కరాలని లాస్ట్ టైం లాగా ఎటువంటి అపశకునాలు లేకుండా పర్ఫెక్ట్ గా జరపాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ అప్పుడే ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పుడు వానాకాలం వస్తుంది. నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ దాకా గోదావరి నదికి వరదలు వస్తాయి. అది అయిపోగానే పనులు స్టార్ట్ చేయాలని కూడా అక్కడ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు కనీసం అటువైపు ఆలోచించలేదు. గోదావరి పుష్కరాలు మరో 2 ఏళ్లలోనే ఉన్నాయి. తెలంగాణలో కూడా విపరీతంగా జనాలు వస్తారు. ప్రధానంగా తెలంగాణలో బాసర, కాళేశ్వరం, భద్రాచలం ఈ 3 ప్రాంతాలకి జనం పోటెత్తుతారు విపరీతంగా. కానీ ఇప్పటి వరకు ఒక సమీక్ష కూడా గోదావరి పుష్కరాల మీద ఇక్కడ గవర్నమెంట్ చేయలేదు. అసలు కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత ఈ 2 నదులు కలుస్తాయి. అక్కడ గోదావరికి పుష్కరాలు ఉన్నాయి, ప్రాణహితకి పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాలు 2015లో జరిగినాయి. మళ్ళా నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత 2027లో ఉన్నాయి. అట్లనే ప్రాణహిత నది పుష్కరాలు 2022లో జరిగినాయి. మళ్ళా 2034లో ఉంటాయి 12 ఏళ్ల తర్వాత. కానీ ఎటు కాకుండా ఈ రెండింటి మధ్యలో సరస్వతీ నది పుష్కరాలని అక్కడికి ఎందుకు తెచ్చిర్రో, సరస్వతి పుష్కరాలు అక్కడ నిర్వహించాలని మోటివేట్ చేసిరో తెలియదు. కానీ ఎందుకంటే సరస్వతి అనేది ఉత్తర భారతదేశంలో ప్రవహించే ఒక మిథ్యా నది. ఆ నది అనేది లేదు, జస్ట్ ఒక ఊహాజనిత నది. పురాణాల్లో ఉన్న విషయాన్ని ఆధారంగా తీసుకొని సరస్వతీ నది పుష్కరాలనే చేస్తుంటారు. దీన్నే ఉత్తర భారతదేశంలో కుంభమేళా అంటారు. బేసికల్ గా సరస్వతి నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో తెలియదు. కాకపోతే మన పురాణాల్లో, ఋగ్వేదంలో ఒక మాట ఉంది. అది ఏంటంటే సరస్వతి నది యమునా నదితో పాటు ప్రయాగరాజ్ దగ్గర గంగా నదిలో కలిసిపోతుంది. దానికి అనుగుణంగానే సరస్వతి నది ఎక్కడ ప్రవహిస్తుందో తెలియదు కాబట్టి హరిద్వార్ లో మాత్రం గంగాలో కలిసిపోతుంది అని చెప్పి పురాణాలలో ఉంది. కాబట్టి హరిద్వార్ లో సరస్వతి నది ఉంటది అన్న ఒక ఉద్దేశంతో అక్కడ యూపీ గవర్నమెంట్ సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకుంటూ వస్తాం. దీన్నే కుంభమేళా అంటాం. దీన్ని యూపీ గవర్నమెంట్ ఆల్రెడీ నిర్వహించింది 2 నెలల క్రితమే. కాకపోతే గత కొన్ని రోజులుగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఎక్కడ 2 నదులు కలిసినా దాన్ని త్రివేణి సంగమం అనడం అలవాటు అయిపోయింది. ఏంటి ఇక్కడ 2 నదులే కలుస్తున్నాయి కదా, త్రివేణి సంగమం అంటారు ఏంటి అని అడిగితే ఎవరైనా చెప్పేది ఏంటంటే సరస్వతి అంతర్వాహినిగా కలుస్తుంది అని చెప్పి ఒక అర్చకుడో లేకుంటే ఒక పంతులో ఎవరో ఒకరు చెప్తున్నారు. ఇది పూర్తిగా అక్కడ వాళ్ళ పొట్టకుటి కోసం పడే తిప్పలే తప్ప సరస్వతి నది వేరే గోదావరిలో గానీ కృష్ణాలో గానీ కలుస్తుందని ఏ పురాణాల్లో లేదు. మనకు బాగా తెలిసింది గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, కాస్త తక్కువ స్థాయిలో తుంగభద్ర పుష్కరాలు అంటే ప్రాణహిత నది పుష్కరాలు. అందుకని ఈ 4 నదులకే మనం పుష్కరాలు చేస్తాం. కొత్తగా సరస్వతి నది అనే పుష్కరాలు కాన్సెప్ట్ ఎవరు చెప్పిర్రో, గవర్నమెంట్ కి ఎవరి మాటిని ఈ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిందో ఇదంతా మనకు తెలియదు. కానీ 2 ఏళ్ల తర్వాత మనం చాలా గొప్పగా జరుపుకోబోయే గోదావరి పుష్కరాల మీద కనీసం సమీక్ష కూడా లేదు. కానీ అసలు ఎన్నడూ లేని సరస్వతి పుష్కరాలని తెచ్చి మాత్రం అక్కడ ఏదో ఒక ప్రచార యావ కోసం ఏదో చేయడానికి ట్రై చేశారు. కానీ ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది పూర్తిగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల జరుగుతున్న ఒక తూతూ మంత్రపు తంతే తప్ప సరస్వతి నది పుష్కరాలు అనేవి ఇక్కడ లేవు. సో ఈ విషయం మీద మీకేమైనా తెలిసి ఉంటే మీ అభిప్రాయం ఏంటో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి.